మరి ఇటీవల మరి కూటమి ప్రభుత్వము మళ్ళీ ఆదివాసీ ప్రాంతాలైన అరకు నియోజకవర్గం అలాగే పాడేరు నియోజకవర్గంలో ఉండేటటువంటి చింతపల్లి జర్రెల ప్రాంతాలతో పాటు అరకు ప్రాంతంలో ఉండేటటువంటి మరి కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి బాక్సైట్ని వెలికి తీయాలి అని చెప్పేసి మళ్ళీ కొత్తగా ప్రభుత్వం తెర మీదకి తీసుకురావడం అనేటటువంటి జరుగుతూ ఉంది. అయితే ఇదే జరిగితే మళ్ళీ రాబోయే రోజుల కన్నా గతంలో జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో అది మళ్ళీ చంద్రబాబు నాయుడు చవి చూడాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆదివాసీ ప్రాంతాలకి అభివృద్ధి శూన్యం. ఈ రోజు వరకు డోలిమూతలు అనేటటువంటిది చూస్తూనే ఉన్నారు. ఇక్కడ పాఠశాలలకి సరైనటువంటి బిల్డింగులు కూడా లేవు, అలాగే రహదారుల సౌకర్యాలు లేవు. అలాగే ఇక్కడ గిరిజనుల యొక్క జీవన ప్రమాణాలు చూస్తే అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఖనిజ సంపదని కొల్లగొట్టడానికి మాత్రము చంద్రబాబు నాయుడు అలాగే వాళ్ళ కోవర్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తయారైపోతున్నారు తప్ప మరి ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి మాత్రం గాలిలోకి వదిలేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి గతంలో బాక్సైట్ తెరలోకి వచ్చిన తర్వాత మరి ఆ జీవోల్ని వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేకమైనటువంటి పోరాటాలు ఆదివాసీ ప్రజలు చేస్తూనే ఉన్నారు. అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు అయితేనేమి, రాజకీయ పక్షాల్లో ఉండేటటువంటి పార్టీలు అయితేనేమి. దాన్ని చూసి గతంలో మరి వెనకడుగు వేయడం అనేటటువంటి జరిగింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి బాక్సైట్ని తవ్వి తీయాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో వీళ్ళు చూస్తూ ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆల్రస్ ఖైమా అలాగే ఆంధ్రాకు ఇలాంటి కొన్ని బడా పెట్టుబడిదారులు ఉండేటటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఈరోజు మరి ఈ ప్రాంతాలని దోచుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంది. ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా మరి ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలంతా కూడా మరి తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి బాక్సైట్లు కానీ లేదనుకుంటే ఇక్కడ ఉండేటటువంటి గనుల్ని కానీ తవ్వేసి వాటి ద్వారా లాభాలు సంపాదించి అలాగే మీ జేబులు నింపుకోవాలని చూస్తున్నారేమో తప్ప ఈ ఆదివాసీ ప్రాంతాలకి మీ వల్ల అయితే ఒరిగింది ఏమీ లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా మీరు ఎవరైతే జట్టుగా జతకట్టి మరి ఈరోజు జెండాలు ఎగరేసి మరి పరిపాలన చేస్తూ ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏజెన్సీ ప్రాంతాల యొక్క అభివృద్ధి కానీ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు కానీ ఈరోజు అంటే స్వతంత్రం వచ్చి సుమారు 78 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఎదుగుబొదుగులైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మరి ఈ మధ్య టీఏసీ మీటింగ్లో కూడా తెలియజేయడం జరిగింది. అనంతగిరి మండలంలోనే ఉండేటటువంటి 5 పంచాయతీలు, ఆ 5 పంచాయతీల్లో నాన్ షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో ఉండడం వల్ల బడాబాబులు అయితే ఎవరైతే ఉన్నారో, కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వేలాది ఎకరాలు వారి కబందాస్తాల్లోకి వెళ్ళిపోయాయని చెప్పేసి రాబోయేటటువంటి రోజుల్లో అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నటువంటి గిరిజన ప్రజలు నిలవడానికి నీడ కూడా ఉండదని చెప్పేసి వారి భవిష్యత్తులో మరి వాళ్ళు చనిపోతే కనీసం వాళ్ళని పూడ్చడానికి కూడా అక్కడ స్థలాలు లేవని చెప్పేసి కూడా ఆ రోజు టీఏసీ మీటింగ్లో చెప్పడం అనేటటువంటి జరిగింది. అంటే ఇది మీకు రానున్న రోజుల్లో ఈ 170 యాక్ట్ అనేటటువంటిది సరిచేస్తూ దాన్నేమో నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీకు ఒకటే హెచ్చరిస్తున్నాము, మీరు ఏమైనా చేసుకుంటే చేసుకోండి, కానీ ఆదివాసీలు ఉండేటటువంటి ప్రాంతాల్లో మరి మీరు ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.